వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళది బిగ్ బడ్జెట్ డే అనేసి అయితే స్టార్ట్ చేసిరన్నమాట. April 1st నుంచి April 7th దాకా సేల్ అయితే నడుస్తుంది. మీకు అవసరమైనవి మీకు అవసరమైనవి లేకపోతే ఇట్లా మీరు ఏమైనా ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసుకున్నవి వన్స్ అగైన్ చెక్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ యొక్క ఆఫర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అవసరమైన తీసుకొని పనికైనా తీసుకోవాలి అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా Edge 50 Pro అయితే లాంచ్ త్వరలో అయిపోతుంది. కానీ ఇక్కడ మన వాళ్ళు బయటపెట్టింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకొని షాక్ అవుతారు. కొంతమంది ఏమంటారు అంటే 44,000 ప్రైజ్ వస్తుంది అంటారు. అండ్ లాంచ్ డేట్ ఎన్ని రోజులు లేదు, ఎల్లుండి April 3rd లాంచ్ డేట్ ఉందని అయితే అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. సో షామీ వాళ్ళైతే కన్ఫర్మ్ చేసారు, వాళ్ళైతే హైపర్ ఓఎస్ అయితే ఉంది కదా కొన్ని స్మార్ట్ ఫోన్స్కి అయితే బయటపడ్డది. ఇక్కడ చూసుకుంటే షామీ లెవెల్ లైట్, షామీ లెవెల్ ఐ, షామీ లెవెల్ హైపర్ చార్జ్, షామీ లెవెల్ T Pro అండ్గా కొన్ని డివైజెస్ ఉన్నాయి కదా వీటికి కూడా తీసుకొస్తున్నాం అనేసి అయితే కొన్ని అప్డేట్ వచ్చింది. సో ఇక్కడ Redmi Note 13 సిరీస్లో కూడా మార్చ్లో కూడా అప్డేట్స్ వచ్చేసినాయి అని. తర్వాత Q2 24లో కూడా షామీ అల్ట్రా అండ్ వేరే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే అవన్నింటికి కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకు చూసుకుంటే Redmi 13C సిరీస్కి, Redmi Note లెవెల్ సిరీస్కి, షామీ ప్యాడ్స్కి, Redmi 12 అండ్ Redmi లెవెల్ ప్రైమ్ అండ్ వీటికి మన వాళ్ళు ఏమంటారు హైపర్ ఓఎస్ ఉంది. షామీ వాళ్ళ హైపర్ ఓఎస్ సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది అనేసి కన్ఫర్మ్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి చెప్పడం OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ అయితే ఇండియాలో ఇవాళ లాంచ్ అవుతుంది సాయంత్రము. మన వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే 30,000 లోపల స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఉండొచ్చు అనేసి అయితే అప్డేట్ చేసాం. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ నుంచి అన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే Android 15 OS గురించి. సో మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే Android 15కి సంబంధించిన కొత్త లోగో వచ్చింది. ఇక్కడ చూసుకుంటే స్పేస్ లాంటి డిజైన్తో పాటు కొత్త లోగో వచ్చింది అండ్ దీంట్లో శాటిలైట్ కనెక్టివిటీ కూడా తీసుకొస్తారు అంటారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే విండోస్ లెవెల్ పీసీస్ ఉన్న వాళ్ళకైతేనేమో Android 14 మనము యూజ్ యాజ్ వెబ్ క్యామ్ అని ఉండే కదా, దీంట్లో వెబ్ క్యామ్ని ఇంకొంచెం బెటర్ క్వాలిటీతో పాటు తీసుకొస్తారనేసి అయితే అంటారు. ఫోల్డబుల్ ఫోన్స్కి ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది, కొత్త కెమెరా కంట్రోల్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్ ప్యానల్ సపరేట్గా తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు. సో చూద్దాము ఇంకా అప్డేట్స్ ఏమేమి వచ్చినా సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది Ryzen 5 7235H ఇంకా Ryzen 7 7435H ఈ రెండు APUస్కి Zen 3 కోర్స్తో పాటు వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే అవుతుందో డిజేబుల్ చేసేసి వచ్చేసింది అనేసి అయితే కొంతమంది అంటారు. ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. సో దీని ప్రకారం ఇది హయ్యర్ GPUs లైక్ రేడియన్ గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే చాలామంది అంటారు అన్నమాట. సో పెద్దగా ఏం లేదు నార్మల్ దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదంటే దీంట్లో రేడియన్ 680M ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏదైతే ఉండదు. సో మేబీ అప్కమింగ్లో వచ్చే కొన్ని ల్యాప్టాప్స్లకి ఈ ప్రాసెసర్ యూజ్ చేసే అవకాశాలు అవుతున్నాయి. సో లైక్ ఇంటెల్ కానీ లేకపోతే AMD కానీ లేకపోతే NVIDIA వాళ్ళది వీళ్ళ గ్రాఫిక్ కార్డులు కూడా ఉంటాయి. వీళ్ళ గ్రాఫిక్ కార్డులతో కాంబోలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సపరేట్ ఇంకో వీడియో చేస్తాను రిలీజ్ అయితే ఇట్లా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో పాత్ ఆఫ్ ఎగ్జైల్ అని ఒక గేమ్ ఉంది 2013లో వచ్చింది. దగ్గర 11 సంవత్సరాలు అయిపోయింది ఈ గేమ్ వచ్చి. సో ఈ గేమ్ ఫ్రీ టు ప్లే అనమాట. ఒకవేళ గిట్లా మీరు గేమ్ ఆడాలనుకుంటే ఆడచ్చు. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకుంటే మెయిన్ ఏంటంటే Windows 10 కంపల్సరీ అయిపోయింది, మీకు అందరూ తెలిసిందే కదా. దాని తర్వాత Mac OS 10.13 అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడ పెద్దగా గ్రాఫిక్స్ ఏం అవసరం లేదు, 40 GB స్టోరేజ్ ఉండాలా అండ్ 8 GB RAM క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఏదైనా సరే కూడా రన్ అయిపోతుంది అనేసి అయితే అంటారు అనమాట. ఇది గేమ్ ఆఫ్ ది ఇయర్ అప్పట్లో గేమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసింది. సో ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేయాలి ఆడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. పాత్ ఆఫ్ ఎగ్జైల్ ఫ్రీ టు ప్లే గేమ్ అయితే ఉందన్నమాట స్టీమ్ అనే వెబ్సైట్లకి. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడు ఇక్కడ దాకా జరుగుతూ ఇష్యూరో వాళ్ళందరి నెక్స్ట్ అలా కలుసుకుందాం.